హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. టుడేస్ మన టాపిక్ వచ్చేసి ద హెల్త్. మన ఫస్ట్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ నాకెంతో ఎనర్జీని ఇచ్చారు ఇంకా మంచి కంటెంట్ చేయడానికి, ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి. మన ఫస్ట్ వీడియో ఇద్దరం కలిసి చేసాం. నేను, నా ఫ్రెండ్ సాయి మాధవ్. మీరు మాకు సపోర్ట్ చేసి మా ఇద్దరికి ఎంతో ఎనర్జీని ఇచ్చారు. హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నా అని అడిగితే, హెల్త్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన హెల్త్ బాగుంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. మన హెల్త్ బాగోకపోతే మనం ఏ పని చేయలేం కదా ఫస్ట్. కాబట్టి మన పూర్వీకులు ఏం తినేవాళ్ళు, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా అంత కాలం బ్రతికేవాళ్ళు, మనం ఎందుకు ఇలా అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్లో బాధపడుతున్నాం ఎందుకన్నా అంటే, వాళ్ళు అప్పుడు ఏం తినేవాళ్ళన్నా అంటే, మన తాతలు ముత్తాతలు వాళ్ళు మిల్లెట్స్ తినేవాళ్ళు. వాళ్ళకప్పుడు అరికెలు, సామలు, రాగులు, జొన్నలు ఇవి పండించుకొని వాళ్ళు ఇవి తినేవాళ్ళు. మనకిప్పుడు ప్రధాన ఆహారం వరి బియ్యం. ఎందుకంటే ఇప్పుడు మనకి వాటర్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం వరి బియ్యం తింటున్నాం. అప్పుడు వాళ్ళకి ఇంత వాటర్ ఉండేవి కాదు. వాళ్ళప్పుడు మిల్లెట్స్ తినేవాళ్ళు. నిజం చెప్పాలంటే వరి బియ్యం కంటే మిల్లెట్సే చాలా బలమైన ఆహారం, మంచి ఆహారం. ఎందుకంటే మిల్లెట్స్లో ఫైబర్ కూడా ఉంటుంది. బియ్యంలో ఫైబర్ అనేది ఎక్కువ ఉండదు. అందుకనే మనకి ఒబేసిటీ, బీపీ, షుగరు ఇలాంటివన్నీ వస్తున్నాయి. అప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళన్నా అంటే, మన తాత ముత్తాతలు ఏం చేసేవాళ్ళన్నా అంటే, అప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. వాళ్ళకి ఫిజికల్గా హెల్త్ అనేది బాగుండేది. వాళ్ళు తినే ఆహారం కూడా ఫైబర్ ఉన్న ఆహారం, మంచి ఆహారం తింటున్నారు కాబట్టి మోషన్ కూడా మంచిగా ఉండేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నా అంటే, మనం ఇంకా కూర్చొని చేసే పనులకి అలవాటు పడిపోయాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు, వీటి కోసం ఎక్కువ మంది పోటీ పడతా ఉన్నారు. అక్కడ మనం చేసేది కూర్చొని చేసే పని ఎక్కువ ఉండిద్ది. ఫిజికల్గా చేసే పని ఎక్కువ లేకపోవడం వల్ల మనకి ఈ బీపీలు, షుగర్లు, ఒబేసిటీలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మన ఆహారం కూడా వరి బియ్యం తినడం వల్ల దాంట్లో ఫైబర్ ఎక్కువ లేకపోవడం వల్ల దానివల్ల మళ్ళీ మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. మరేం చేయాలన్నా అంటే మిల్లెట్స్ తినాలి. మిల్లెట్స్ ఫైబర్లో ఉంది. మిల్లెట్స్లో ఏముండిద్ది అన్న అంటే ఫైబర్ ఉండిద్ది. మిల్లెట్స్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కాకపోతే బియ్యంతో పోల్చుకుంటే తక్కువ ఉంటాయి. అండ్
మనకి మన అదృష్టం ఏంటంటే మనకి మంతెన సత్యనారాయణ గారు వాళ్ళ ఆశ్రమం ఉంది. ఆయన ఆశ్రమం ఆయన యూట్యూబ్లో చాలా చెప్తూ ఉంటారు. అండ్ ద మిలెట్స్ మ్యాన్ ఆఫ్ ఇండియా కాదర్వల్లి గారు ఆయన మిలెట్స్ గురించి చాలా చెప్తూ ఉంటారు. వీళ్ళు మనకు దొరకటం మన అదృష్టం. మన ఫుడ్ బాగుంటే మనం హెల్తీగా ఉంటాం. మనం హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అందుకని ప్రతిరోజు ఒక 10 to 15 minutes అయినా ఎవ్రీ పర్సన్ మన హెల్త్ గురించి, ఎవరి హెల్త్ గురించి వాళ్ళు ఏం తింటున్నాం, మనం తినేది కరెక్ట్ ఫుడ్డా, మనకి మంచిగా ఉంటుందా, మంచిగా హెల్తీని ఇస్తుందా, మనం రోజు హెల్తీ ఫుడ్ తింటున్నామా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా పని చేయగలుగుతాం. మన హెల్త్ లేకపోతే మనం వర్క్ చేయలేం కదా. అందుకని ప్లీజ్ డూ like, share and subscribe. Thank you.